ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఒక కుటుంబానికి 2 అధికార పీఠాలు తెచ్చిపెట్టాయా? ఆ తండ్రి కొడుకుల విజయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అనుకోవచ్చా? ఒకరు శాసనసభకు, మరొకరు పార్లమెంటుకు ఒకేసారి పాగా వేశారు. పార్టీలో వారిది బలమైన సామ్రాజ్యం. ఎన్నాళ్ళలో చూసిన కళ, 10 ఏళ్లుగా వేసిన ప్రణాళిక మొత్తానికి నెరవేరింది. కానీ విజయం తర్వాత అసలు ప్రశ్న మొదలైంది. ప్రజల పక్షాన పోరాడుతున్నామంటూ ఎన్నికలకు ముందు అందరికీ అందిన ఆ నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజలకు ఎందుకు అందని ద్రాక్షయ్యాడు? ఆ నాయకుడు నిజంగానే ప్రజలకు కనిపించినంత బిజీగా ఏ పెద్ద పనిలో నిమగ్నమై ఉన్నారా? ఇది కేవలం ఒక నాయకుడి అదృశ్యం కాదు. 10 ఏళ్ల తపస్సు తర్వాత దక్కిన అధికారాన్ని ఆయన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి? ఆ వివరాలు ఇవాల్టి తెరచాటు రాజకీయాల్లో తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడిగా, వివాదరహితుడిగా గుర్తింపు పొందిన పుట్టా సుధాకర్ యాదవ్ రాజకీయ ప్రస్థానం ఆసక్తికరం. గతంలో టీటీడీ చైర్మన్ గా కూడా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం కడప జిల్లాలోని మైదుకూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ మొదటి నుంచి మైదుకూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా 3 పర్యాయాలు పోటీ చేసి మూడోసారి మైదుకూరు అసెంబ్లీ సీటును గెలుచుకోగలిగారు. కేవలం సొంత జిల్లాలో అసెంబ్లీ సీటు తెచ్చుకోవడమే కాదు, గోదావరి జిల్లాలో తనయుడికి ఎంపీ టికెట్ దక్కించుకోవడం ద్వారా పార్టీలో ఆయనకు ఉన్న బలమైన బంధం, పట్టు స్పష్టమవుతోంది. ఆయన తనయుడు మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీగా విజయం సాధించారు. వ్యాపారాలు, ఇతర వ్యవహారాలు ఎలా ఉన్నా రాజకీయాల్లో మాత్రం పుట్టా సుధాకర్ యాదవ్ వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేసే తీరు కూడా చాలా సౌమ్యంగా ఉండడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన రాజకీయాలు మాట్లాడినా, విమర్శలు చేసినా పెద్దగా సంచలనాలు ఉండవు. ఈ కారణంగా మిగిలిన నియోజకవర్గాల మాదిరిగా మైదుకూరులో రాజకీయ వేడి అంతగా కనిపించదు. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసినా వాటిని ఆయన పెద్దగా పట్టించుకోని వైఖరి ప్రదర్శిస్తారని ఆయన వర్గీయులే చెబుతుంటారు. మొత్తం మీద పార్టీలో బలమైన పట్టు, వివాదరహిత శైలితో పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. తన ప్రణాళిక ప్రకారం పుట్టా సుధాకర్ యాదవ్ తన పనేదో తాను చేసుకుపోతుంటారనే టాక్ ఉంది. పొలిటీషియన్ కమ్ బిజినెస్ మ్యాన్ అయిన పక్కా బిజినెస్ మ్యాన్ లానే ఉంటారు. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలో ఇసుక రీచుల్లో జరుగుతున్న అక్రమాలను బహిర్గతం చేసి హైకోర్టులో న్యాయ పోరాటం చేశారు. అక్రమంగా తరలించిన ఇసుకపై చర్యలు తీసుకునేలా పోరాడారు. ఆ సందర్భంలో కూడా ప్రత్యర్థులను పుట్టా పరుషంగా ఒక్క మాట అన్న పాపాన పోలేదట. అది ఇంకొకరైతే చేతికి చిక్కిన అవకాశాన్ని వాడుకునే పద్ధతి మరోలా ఉండేదని చర్చ జరిగిందట. ఇప్పుడు కూడా బ్రహ్మంగారి మఠంలో 1000 ఎకరాల భూములు అవకతవకల వ్యవహారంలో వైసీపీ నేతలు ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నా అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తప్పవంటూ రాజకీయ సంస్కారం ప్రదర్శించారట. మా నాయకుడు భోలాశంకరుడు అంటూ ఆయన్ని అభిమానించే నేతలు, వర్గీయులు చెబుతుంటారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానిదే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి డిఎల్ రవీంద్రారెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి ఎక్కువగా సార్లు గెలిచారు. బలమైన సామాజిక వర్గాన్ని ఢీకొట్టి 2012 నుంచి రాజకీయాలు చేస్తున్నారు పుట్టా. 2014, 2019 ఎన్నికల్లో రఘురామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2024లో 20,000 పైచిలకు మెజారిటీతో గెలిచి తన ఆశయం నెరవేర్చుకున్నారు పుట్టా సుధాకర్. తండ్రి ఎమ్మెల్యే, తనయుడు ఎంపీ కావడంతో మైదుకూరు నియోజకవర్గంలో పుట్టా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. పుట్టా తనయుడు మహేష్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి స్వయాన అల్లుడు. అలాగే తెలంగాణలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి పుట్టా సుధాకర్ యాదవ్ వియంకుడు కూడా.
పార్టీలో బలమైన కోటరీలో ఉండడంతో 2014 నుంచి 2016 దాకా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న పుట్ట 2018లో టీటీడీ చైర్మన్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చి కొత్త పాలక మండలిని ప్రకటించాక పుట్ట ఆ పదవి నుంచి వైదొలిగారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ మునుపటిలా నియోజకవర్గ పాలిటిక్స్లో యాక్టివ్గా లేరన్న టాక్ బలంగా వినిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేగా గెలవడమే కాక పార్టీ అధికారంలోకి రావడం, జిల్లాలో 2 సీట్లు మినహా 5 కూటమి నేతలే గెలవడంతో పెద్దగా రాజకీయాలు చేయాల్సిన పని లేదన్నట్టు ఉండిపోయారు చాలా మంది నేతలు. ఈ కోవలోనే పుట్ట సుధాకర్ యాదవ్ ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలో కన్నా ఎక్కువ సమయం వ్యాపారాలకే కేటాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో పుట్ట మహేష్ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యాపారాలు చూసుకునేవారు. కానీ మహేష్ ఏలూరు ఎంపీ కావడంతో అక్కడి రాజకీయాల్లో బిజీ అయ్యారు. దీంతో పుట్ట సుధాకర్ వ్యాపారాలను ఎక్కువగా తానే చూసుకోవాల్సి రావడంతో నియోజకవర్గానికి రావడం కాస్త కష్టంగా మారిందట. ఒకవేళ వచ్చినా అన్ని సుడిగాలి పర్యటనలే. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నా నియోజకవర్గంలో కొన్ని గంటలు మాత్రమే గడుపుతున్నారన్న అభిప్రాయంతో ఉన్నారట మైదుకూరు ప్రజలు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సీఎంఆర్ఎఫ్ వంటివన్నీ సజావుగా జరిగిపోతున్నాయి. కానీ ఎమ్మెల్యేని వ్యక్తిగతంగా కలవలేకపోతున్నామన్న అసంతృప్తి జనంలోనే కాక పార్టీ క్యాడర్లో కూడా ఉందట. ఎమ్మెల్యే పుట్ట సొంత నియోజకవర్గం మైదుకూరులో కన్నా ఎక్కువగా పొరుగున ఉన్న ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే తన నివాసంలోనే ఎక్కువగా అందుబాటులో ఉంటారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నివాసం కూడా ప్రొద్దుటూరులోనే ఉండడంతో అక్కడికి వెళ్లడంతో ప్రజలకు, పార్టీ క్యాడర్కు పెద్ద ఇబ్బందేమీ లేదు. అయితే అత్యవసరమైన ఎమ్మెల్యేతో మాట్లాడాలంటే మాత్రం రాష్ట్రం దాటాల్సిందే. హైదరాబాద్కి వెళ్లి వీలు చూసుకుని కలవడం తప్ప మరో మార్గం లేదట. ఇటీవల కొందరు ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన వినతులేమయ్యాయని ఎమ్మెల్యే పుట్టాని అడిగారట. పిఏలు మాట వినకపోతే నాకు చెప్పండని ఎమ్మెల్యే చెప్పడం చూస్తే మైదుకూరులో అంతా పిఏల పాలన తప్ప ఎమ్మెల్యే పర్యవేక్షణ లేదా అన్న అనుమానాలొస్తున్నాయట. ప్రతి నెల పింఛన్ల పంపిణీలో, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో స్వయంగా ఎమ్మెల్యేలే పాల్గొనాలని ఓ పక్క పార్టీ అధిష్టానం చెబుతోంది. పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు సీరియస్గా చెప్పడమే కాదు, అందరికీ దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. కానీ మైదుకూరులో పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతో ఇక మీదైనా పుట్ట నియోజకవర్గానికి సమయం కేటాయించే అవకాశం ఉందా అన్న చర్చ జరుగుతోంది. రాజకీయాల్లోకి రాకముందే పుట్ట వ్యాపారవేత్త. ఆయనకు పలు కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టరు, జిల్లాలో మినరల్స్ రవాణాలో కీలకంగా ఉన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో కాంట్రాక్టులు నిర్వహిస్తున్నారు. 2012లో రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారాలు పక్కన పెట్టలేదు. ఇప్పుడు అదే అంశం మైదుకూరు ఎమ్మెల్యేని ఇరుకున పెడుతోంది. అన్ని నియోజకవర్గాలలాగే మైదుకూరులో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే ఎమ్మెల్యే అందుబాటులో లేరని అసంతృప్తి మాత్రం ప్రజల్లో ఉంది. వ్యాపారాల్ని, రాజకీయాల్ని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాకపోయినా ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా పుట్ట ఎలా మేనేజ్ చేస్తారనేదే ప్రశ్న.